10 రోజులుగా పాన్ ఇండియా మొత్తం కూడా విజయ్ రష్మిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో బిజీగా కనిపించింది. హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ తో వీరిద్దరి పెళ్లి వేడుకలు ముగిశాయి. ఇప్పుడు ఏంటి కొత్త జంట ప్లానింగ్ ఏంటి అంటే ఏముంది, సింపుల్, మళ్ళీ షూటింగ్ అంటున్నారట. విజయ్ దేవరకొండతో పెళ్లితో అత్తారింట్లోకి అడుగుపెట్టింది రష్మిక. అయితే విరోష్ వెడ్డింగ్ కి ముందు వీరిద్దరూ కొద్ది రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాల ట్రిప్ కు వెళ్తారని బాగా ప్రచారం సాగింది. కానీ విరోష్ కు అలాంటి ఆలోచనలు లేవట. 2 రోజుల క్రితమే విరోష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిశాయి. మరో 2 రోజుల్లో వీరిద్దరూ కొత్త సినిమాలో నటించేందుకు డేట్స్ కేటాయించారు. రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న రణబాలి అనే చిత్రం సెప్టెంబర్ 11న విడుదలకు ముహూర్తం పెట్టుకుంది. అందుకే ముందుగా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేయాలనుకుంటున్నారు విజయ్ రష్మిక. గీత గోవిందం, డియర్ క్రామెట్ చిత్రాల తర్వాత విరోష్ జోడీ నటిస్తున్న 3వ చిత్రం ఇది. పైగా పెళ్లి తర్వాత విడుదల కానున్న మొదటి చిత్రం. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయ్ తో మ్యారేజ్ కు ముందు రష్మిక చాలా బిజీ. ఇప్పుడు పెళ్లి తర్వాత మరింత బిజీ కానుంది. ఓవైపు బాలీవుడ్, మరోవైపు టాలీవుడ్ బ్యాలెన్స్ చేస్తూ ఆమె కెరీర్ సాగనుంది. ఇమీడియట్ గా అయితే జులైలోనే హిందీలో బిగ్ ఫిలిం కాక్టైల్ 2 రిలీజ్ కావాల్సి ఉంది. మైసా అనే పాన్ ఇండియా యాక్షన్ మూవీ కూడా ఉంది. పెళ్లి తర్వాత విజయ్ రష్మిక ఇద్దరు ఎక్కువ యాక్షన్ మూవీస్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించే రణబాలిలోనూ చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయని ప్రచారం సాగుతోంది. ఇక విజయ్ రణబాలి, రౌడీ జనార్దన చిత్రాలు, రష్మిక మైసా చిత్రం యాక్షన్ నేపథ్యంలోనే సాగనున్నాయి. గోల్డెన్ లెగ్ ఏ ఇండస్ట్రీలో అడుగు పెడితే ఆ ఇండస్ట్రీలో సూపర్ హిట్. కొంతకాలం క్రితం వరకు ఆమె లీడ్ హీరోయిన్. ఇంతలో స్టార్ హీరోతో ప్రేమ, పెళ్లి, ఇప్పుడు పాపకు తల్లిగా మారింది. ఎంతైతే స్పీడ్గా కెరీర్లో ఎదిగిందో అంతే స్పీడ్గా పర్సనల్ లైఫ్ కోసం మూవీస్ను పక్కన పెట్టింది. మరి నెక్స్ట్ ఏంటి? సినిమాల్లోకి తిరిగొస్తుందా? 2018లో భారత్ అనే నేనులో కియారా కనిపించినప్పుడు టాలీవుడ్ లో పెద్ద స్టార్ అవుతుంది అనుకున్నారు. ఆ వెంటనే వినయ విధేయ రామలో కనిపించింది. 2019లో బాలీవుడ్ లో కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్. దాంతో బీ టౌన్ లో కియారా టర్న్ అయిపోతుంది అనుకున్నారు. అదే స్పీడ్ లో గుడ్ న్యూస్ తో మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. అందుకే కొన్నేళ్లు టాలీవుడ్ ను వదిలేసి కియారా బాలీవుడ్ కే పరిమితమైంది. అక్కడ చాలా చిత్రాలు చేసింది. అందులో షేర్ షా అనే మూవీలో నటించిన హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ పేరెంట్స్ గా ప్రమోషన్ అందుకున్నారు. మ్యారేజ్ కు ముందు వరకు టాలీవుడ్, బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్స్ చేసింది కియారా. గేమ్ చేంజర్ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంది. కానీ ఈ మూవీ దారుణంగా డిసప్పాయింట్ చేసింది. చరణ్ తో 2 సార్లు కియారా బిగ్ ప్రాజెక్ట్స్ చేసింది. స్టార్ డైరెక్టర్స్ మూవీస్ తీశారు. అయినా హిట్ మాత్రం కలిసి రాలేదు. దీని తరువాత వార్ సీక్వెల్ లో కనిపించినా కలిసి రాలేదు. ప్రస్తుతం కియారా ఆశలన్నీ యష్ కు జోడీగా నటిస్తోన్న టాక్సిక్ పైనే ఉన్నాయి. మార్చి 19న రిలీజ్ కావలసిన చిత్రం ఇప్పుడు జూన్ 4కు పోస్ట్ పోన్ అయ్యింది. యష్ కు ఉన్న క్రేజ్ తో టాక్సిక్ పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ అయితే కియారాకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. కానీ ఈ చిత్రంలో కియారాతో పాటు చాలా మంది కథానాయికలు కనిపించబోతున్నారు. కొందరు హీరోలు కొన్ని క్యారెక్టర్స్ ఎన్నిసార్లు రిపీట్ చేసినా ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. తేజ సజ్జా కూడా అంతే. అతను ఏ సినిమాలో నటిస్తే ఆ మూవీని ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తుండటంతో వరుస పెట్టి సీక్వెల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇవ్వటం మాత్రమే కాదు, ఒకేసారి 3 సీక్వెల్స్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ముందు హనుమాన్ తో 300 కోట్లు, తరువాత మిరాయ్ తో 150 కోట్లు, అంతకు ముందు జాంబిరెడ్డితో సూపర్ హిట్. ఇలా హిట్ మీద హిట్ తో టాలీవుడ్ దాటి పాన్ ఇండియా హీరోగా మారాడు తేజ సజ్జా. లాస్ట్ ఇయర్ మిరాయ్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు తేజ సజ్జా. ప్రస్తుతం మాత్రం ఎలాంటి కొత్త కథల వైపు వెళ్లకుండా తాను నటించిన సూపర్ హిట్స్ కు సీక్వెల్స్ చేయాలనుకుంటున్నాడు. ఇటీవలే హనుమాన్ సీక్వెల్ ఓపెనింగ్స్ లో మెరిశాడు. హనుమాన్ సీక్వెల్ లోనూ తన క్యారెక్టర్ ను రిపీట్ చేయబోతున్నాడు తేజ సజ్జా. కాకపోతే ఈసారి రిషబ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. హనుమాన్ సీక్వెల్ తో పాటు జాంబిరెడ్డి సీక్వెల్ లో కూడా నటించనున్నాడు తేజ. ప్రస్తుతం సీక్వెల్ స్టోరీ రెడీ అవుతోంది. అన్ని కుదిరితే మిరాయ్ సీక్వెల్ కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళుతుంది. లేదు, సీక్వెల్స్ మధ్య గ్యాప్ ఉండాలి అనుకుంటే ప్రాజెక్ట్ కాస్త ఆలస్యంగా సెట్స్ పైకి వెళుతుంది. మొదటి భాగంలో విలన్ గా మంచు మనోజ్ నటిస్తే సీక్వెల్ లో విలన్ గా రానా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఎంతసేపు అని వెబ్ సిరీస్లు తీస్తారు, ఓటీటీల కోసమే పనిచేస్తారు. అందుకే ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రూట్ మార్చారు. బిగ్ స్క్రీన్ కు తిరిగి రావాలనుకుంటున్నారు. అందుకోసం డైరెక్ట్ గా కాన్స్ డేట్స్ అడుగుతున్నారు. సమంతతో పెళ్లి తర్వాత రాజ్ నీడమురు డైరెక్టర్ గా దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే అనే దర్శకత్వయం తీస్తారనే విషయం తెలిసింది. అయితే ఫ్యామిలీ మెన్ తో పాటుగా వీరి సినిమాలు కూడా తీస్తారు. వేరే వెబ్ సిరీస్ లో కూడా తెరకెక్కిస్తూ ఉంటారు. ఇటీవల ఫ్యామిలీ మెన్ 3ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ తీస్తూ ఉన్నారు. రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ తర్వాత వీరు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం గతంలో షారుఖ్ తో సంప్రదింపులు జరిపారు. కానీ ఎందుకో కుదరడం లేదు.
దీంతో సేమ్ స్టోరీని ఇటీవల సల్మాన్ ఖాన్ ను కలిసి వినిపించారట. సల్మాన్ కు కథ నచ్చడంతో ఇమీడియట్ గా ప్రాజెక్ట్ లాక్ అయింది. రిటైర్ అయిపోవాలనుకున్న సూపర్ హీరో స్టోరీ అట అది. నవంబర్ నుంచే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయట. సల్మాన్ తో కనుక రాజ్ నిడిమూరు సినిమా ఖరారైతే మాత్రం ఈ చిత్రంలో సమంత కథానాయికగా అడుగుపెట్టే అవకాశాలున్నాయి. కొంతకాలంగా సమంత పర్ఫెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ట్రై చేస్తోంది. అందుకు సల్మాన్ సినిమాను మించిన అవకాశం ఏముంటుంది? పుష్ప1లో ఊ అంటావా స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత బీటౌన్లో సమంతకు చాలా క్రేజ్ వచ్చింది. పైగా సాక్షాత్తు సల్మాన్ కూడా ఈ సాంగ్ కు ఫ్యాన్. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సమంత బెస్ట్ ఫ్రెండ్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. గతంలో వీరిద్దరూ జబర్దస్త్, ఓ బేబీ లాంటి చిత్రాలు చేశారు. ఇప్పుడు మా ఇంటి బంగారంతో హ్యాట్రిక్ రెడీ అవుతున్నారు. సమంత భర్త రాజ్ నిడిమూరు సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. త్వరలో రిలీజ్ కాను. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.